ఇంతకుముందు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో కూడా యాగు ఏదైతే పిక్ వచ్చినామో ఆ యాగు కూడా పిక్ వచ్చినాము. ఇప్పుడు మన కోళ్ళ షెడ్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్నాము. మొత్తం చూడండి, చూపించేసిన తర్వాత మగవీర ఆకు అయితే యాది ఉందో అదంతా ఇప్పుడు మా పెద్ద నాకు చల్లుతున్నాడు. చూడండి, మగవీర ఆకు అనేది అదైతే పిక్ వచ్చిందో మా పెద్ద ఈ ఆకేనండి మగవీర ఆకు. మా పెద్ద కూడా ఇదంతా చల్లినాడు. ఇప్పుడు ఇంకొకసారి కూడా చల్లుతున్నాడు. చూడండి, ఈ ఆకు నుంచి ఏమి లాభాలు పొందుతాయి పెద్ద మన తోటల్లో చెట్టుల్లో? గోమార్ అంటే ఏంటి తాత? అది తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉండి మన మనుషులకి ఏమన్నట్టుంటుంది, ఎట్లుంటుంది? ఇప్పుడు తలకాయలో పెయిన్ ఉంటే మనం పెయిన్ దొరికినట్లుంటుంది. మన తలకాయలో మనుషులకి ఎట్లా ఉంటుందో నవ్వు అంట మన మనుషులకి ఎట్లా ఉంటుందో అట్లా కోళ్ళకు కూడా నవ్వగానే బాడీ దీంతో ఒక రకంగా ఉంటుంది. ఆ బాడీ మనుషులకి ఎక్కింది అంటే ఆ గోమేర అనేది తెల్ల ఉంటాయి, అంతే చిన్నగా ఉంటాయి. రాయి మన బియ్యం గింజ ఎట్లా ఉంటుందో అంత ఉంటుంది. బాడీ ఎంత నవ్వ, తలలో పోతే తల నవ్వ, అది ఉండకూడదు. అంటే మన కోళ్ళ షెడ్యూల్లో ఇలాంటి ఆకులు చల్లుకోవాలి. ఇలాంటి ఆకులు చల్లుకుంటే నవ్వు అనేది వెళ్ళిపోతుంది. కోళ్ళకి గోమర్ అనేది కూడా ఉండదు అసలుకి.